Praise the Lord. Today, May 20, Wednesday, 2026. Today, God promised. 2వ రాజులు 22వ అధ్యాయం 19వ వచనం. నేను నీ మనవిని అంగీకరించి తిని, అంటే నేను నీ మనవిని ఆలకించి తినని దేవుడు చెప్తున్నాడు. మొదటి కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో అతడు చేయనదంతా సఫలమగును. ఈ రోజుల్లో అందరూ కాదు, ఎందరో దైవ సేవకుల పేరిట చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. టచ్ అనగానే పడిపోవాలి. జనాల మీద నీళ్లు జల్లుతున్నారు, వాళ్ళు పడిపోతారు. దేవునితో ఉండట్లేదు, దేవుని పబ్లిక్కి చూపించట్లా, వీళ్ళని చూపించుకోవడాలు ఎక్కువ అయిపోతుంది. అభినయం అంటే నటించడం, దర్శనం అంటే చూపించుకోవడం. దర్శనం గోధుమల మధ్యలో గురుగులు ఉన్నట్టు ప్రపంచంలో దైవ సేవకులందరూ గొప్ప భక్తులు మంచివాళ్ళు అన్నట్లా ఎందరో ఉన్నారు ఫేక్ గురుగులు. అసలే దేవుని రాకడ సమీపంగా ఉంది. మతోన్మాదులు సేవకుల మీద అభాండాలు వేయడమో, దాడి చేయడమో ఎన్నో జరుగుతున్నాయి, బైబిల్ తగలబెట్టడమో. ఈ నేపథ్యంలో నేను ఒక పార్టీ పెడతా, నన్ను అందరికీ చూపించుకోవాలి అనేసి అభినయించే, అంటే నటించే దర్శన్ పట్టుబడ్డాడు. దొంగతనం రంకుతనం దాగదంటారు కదా, ఇతను దొంగతనంగా ఈ విధంగా డ్రామా క్రియేట్ చేశాడని ఎక్కువ శాతం తెలిసింది. ఇది తప్పు. మనం దేవుని చూపించాలి, దేవుని కోసం శ్రమించాలి. అతని హెయిర్ స్టైల్ చూసినప్పుడే దేవుడు ఎప్పుడో నాకు చూపించాడు, 1.5 సంవత్సరం క్రితం, ఇతను గోధుమ కాదు గురుగు అని. కాబట్టి దైవ సేవకులకి ఎవడో ఒకటి అలా చేస్తే మిగతా మంచి దైవ సేవకులకు కూడా ఇటువంటి అపవాదు ఆపాదించబడుతుంది. ఇకనైనా బుద్ధి కలిగి అభినయ దర్శన్ పశ్చాత్తాపడి దేవునిలో ఉంటే మంచిది. అలాంటి తప్పు పని చేసినందుకు గోధుమల మధ్య గురుగులాగా డ్రామా ఆడాడు అని అనేకులు చెప్తున్న అభినయ దర్శన్ గురించి అందరూ ప్రార్థన చేయండి. అతను మారు మనసు పొంది సద్బుద్ధి సద్భక్తి కలిగి శేష జీవితం కొనసాగించాలని ప్రార్థన చేయండి. మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషము లేని వాడు ఎవరో చూపండి. అభినయ దర్శన్ని నేను సమర్థించట్లేదు, అలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఒకడు చేసిన తప్పు వల్ల, ఇలాంటి వాళ్ళు చేసిన తప్పు వల్ల అనేక మంది మంచి దైవ సేవకులకి చెడ్డ పేరు వస్తుంది. అతని గురించి ప్రార్థన చేయండి, దేవుడు అతనికి మారు మనసు ఇవ్వాలి, సద్బుద్ధి ఇవ్వాలని. నేను ఎక్కడో మారుమూల ఉంటున్నాను, నాకు పబ్లిసిటీలు కాదు, అద్దె ఇంట్లో ఉంటున్నాను, ఒక్కడనే. కనీసం నాకు కొద్దిగా టీ తెచ్చిపెట్టండి, కొద్దిగా పెరుగు ప్యాకెటో పాల ప్యాకెటో తెచ్చిపెట్టండి అంటే నాకు సహకరించే నాదుడే లేడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా. నేనే నీళ్లు తెచ్చుకోవాలి బయట పంపు నుండి, రెంటెడ్ ఇంట్లో ఉన్నా. అంటే నేను మంచోడిని భక్తుడిని కాదు, మారుమూల ఇలా ఉన్నాను. పబ్లిసిటీలు నాకు వద్దు, దేవుడిని ప్రచారం చేస్తా. దేవుడు గొప్పవాడు, ఆయన నైవేద్యాలు అడగడు, ఆయనకి కులం మతం అక్కర్లేదు. కాబట్టి పెద్ద మనసుతో అభినయ్ దర్శన్ని క్షమించి అతనికి మారు మనసు దైవ జ్ఞానం ఇవ్వాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.